డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రసాద్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చాలా టఫ్ అని భావిస్తూ ఉంటారు. కానీ ఈ సింప్లిఫికేషన్ యొక్క ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా అయితే మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. అయితే ఈ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన మైండ్లోకి బాడ్మాస్ రూల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి. సో బాడ్మాస్ రూల్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. సో ఈ బాడ్మాస్ రూల్ని అప్లై చేసి మనం ఆన్సర్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్లో 40% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 27 మైనస్ 529 ఈజ్ ఈక్వల్స్ టు 551. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే స్మాల్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసి తరువాత మైనస్ 529 చేసిన తర్వాత మనకి వచ్చే వాల్యూ అయితే మనకి 551 అవుతుంది. అయితే ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఈ ఇచ్చిన ఆప్షన్లో ఏదవుతుందో మనకి తెలిసి ఉండాలన్నమాట. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. 40% ఆఫ్ క్వశ్చన్ మార్క్ కాబట్టి సింపుల్గా 40% అంటే 2/5 అంటే 0.4. సో 0.4 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇంటూ 27 ఈ స్మాల్ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ అనేది ఇదవుతుంది. అయితే ఇక్కడ మనకి 0.4 ఇంటూ నెక్స్ట్ 27 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అది మనకి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ 529 ఏదైతే ఉందో అటుపక్కకి సెండ్ చేస్తే మనకి పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో 551 ప్లస్ 529 ఈ టోటల్ వాల్యూ మనకి 10 ఎంత వస్తుంది 1080 అయితే వస్తుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 1080 అవుతుంది. ఇప్పుడు 0.4 ఇంటూ 27 మల్టిప్లై చేయక మనకి వచ్చేది 10.8 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1080. సో నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1080 ఏదైతే ఉందో ఈ వాల్యూ బై 10.8. సో మీరు ఇక్కడ 1080 ఏదైతే ఉందో దాన్ని మనం 10.8 కింద మనం కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 10.8 ఇంటూ 100 కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు బై 10.8. సో ఈ 10.8 న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో మనకి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో మిగిలేది మనకి 100. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ యొక్క వాల్యూ వచ్చేసి ఆప్షన్ బి 100 అయితే అవుతుంది. ఈ విధంగా మనం ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని తీసుకురావాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ 2 ప్లేసెస్లో ఉంది. సో సేమ్ వాల్యూ ఉంటుందన్నమాట. 2 ప్లేసెస్ కూడా మనకి ఏదైతే వాల్యూ వస్తుందో అది సేమ్ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. సో క్వశ్చన్లో మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని బాడ్మాస్ రూల్ అప్లై చేసి సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈ బ్రాకెట్స్లో ఉన్న వాల్యూ సాల్వ్ చేద్దాం. 264 డివైడెడ్ బై 22 అయితే ఎంత వాల్యూ వస్తుందో అక్కడ మనం చూసుకున్నట్లయితే 12 అయితే వస్తుంది. నెక్స్ట్ 105 డివైడెడ్ బై 35. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే 3 అయితే వస్తుంది. 3 టైమ్స్. నెక్స్ట్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 270. సో నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది సో సింపుల్గా క్వశ్చన్ మార్క్ ఇంటూ 12 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 3 మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 270. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మార్క్ ఇంటూ 12 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 3 క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ ఫార్ములా కింద ఉంది కాబట్టి అంటే సింపుల్గా ఏ ఇంటూ సి ప్లస్ బి ఇంటూ సి. సో ఫార్ములా ఏమవుతుందంటే ఏ ప్లస్ బి
ఇంటూ సి. సో ఈ ఫార్ములా కింద మనకి ఉంది కాబట్టి ఇప్పుడు సో ఆ ఫార్మాట్లో మనకి ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం మనకి క్వశ్చన్ మార్క్ ఇంటూ 15 అవుతుంది. అంటే ఏ ప్లస్ బి 12 ప్లస్ 3 15. అండ్ ఈ -15 అనేది రైట్ సైడ్ మనం సెండ్ చేస్తే పాజిటివ్ అవుతుంది. సో 270 ప్లస్ 15 అంటే 285 అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 285/15 చేయగా మనకి 19 అయితే వస్తుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 7/12 ఇంటూ 960 ప్లస్ 30% ఇంటూ 640 ఈజ్ ఈక్వల్స్ టు 42.4 ప్లస్ 4.6 ఇంటూ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ అనేది సింపుల్గా చేయవచ్చు. సో మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయగా మనకి 47 అయితే వస్తుంది ఇంటూ క్వశ్చన్ మార్క్. సో 47 క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇటుపక్క మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 30% ఆఫ్ 640 యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 192 అవుతుంది. నెక్స్ట్ ఈ 7/12 ఇంటూ 960 యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే 560 అయితే వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే 560 ప్లస్ 192 ఈజ్ ఈక్వల్స్ టు 47. సో 560 ప్లస్ 192 అంటే 752 డివైడెడ్ బై 47 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ మిగులుతుంది. సో 752 డివైడెడ్ బై 47 అంటే 16 అనేది మనకు వస్తుంది కాబట్టి సో 16 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఆప్షన్ సి 16 అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ √289 ఇంటూ √676 ప్లస్ 1256 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ప్లస్ 98. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే √289 అంటే వాల్యూ ఎంత వస్తుంది 17 అయితే వస్తుంది. అండ్ 676 అంటే ఇక్కడ మనకి 26 అయితే వస్తుంది. సో 17 ఇంటూ 26 ప్లస్ ఈ వాల్యూ మనకి 17 ఇంటూ ఈ వాల్యూ 26 ప్లస్ 1256 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ప్లస్ 98. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ 2 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 442 వస్తుంది ప్లస్ 1256 ఈజ్ ఈక్వల్స్ టు 98. నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది అంటే మనకి 1600 ఈజ్ ఈక్వల్స్ టు 1600 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. సో 1600 ఏ విధంగా వస్తుందంటే ఆ 98 అనేది ఇటుపక్కకు వస్తుంది. సో 442 ప్లస్ 1256 మైనస్ 98 చేయగా మనకి 1600 అయితే వస్తుంది. సో 1600 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ అంటే సింపుల్గా మనకి క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 40 అయితే అవుతుంది. సో ఆప్షన్లో మనకి ఆప్షన్ డి 40 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 5th క్వశ్చన్లో 1120 డివైడెడ్ బై 28 ఇంటూ 555 డివైడెడ్ బై 37 ప్లస్ 3496 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. సో ఆన్సర్ ఏంటవుతుంది క్వశ్చన్ మార్క్ ప్లేస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత వస్తుందంటే 4 and 0 40 అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ 1
15 అయితే వస్తుంది. సో 40 ఇంటూ 15 ప్లస్ 3496 వాల్యూ అయితే అయింది. సో 40 ఇంటూ 15 అంటే ఎంత వస్తుందో దాన్ని మనం 3496తో యాడ్ చేయగా మనకి 4096 అయితే వస్తుంది. 4096 వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. సో 64 అనేది మనకి వాల్యూ అయితే అవుతుంది అనమాట. 64 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4096 కాబట్టి 64 అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. 6th క్వశ్చన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 54% ఆఫ్ 150 ప్లస్ 25 ఇంటూ 15 మైనస్ √1156 అంటే 1156 ఇంటూ 57 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో నెగిటివ్ వాల్యూ వస్తుందా లేదా పాజిటివ్ వాల్యూ అంటే మనకి నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుందో చెక్ చేద్దాం. 54% ఆఫ్ 150 అంటే ఎంత అవుతుంది అంటే సింపుల్గా 81 అయితే వస్తుంది. 81 అంటే 81 ప్లస్ 25 ఇంటూ 15 అంటే 375 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1156 అంటే 34 ఇంటూ 57. సో ఈ వాల్యూ మనకి 1938 అయితే మనకు అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో 81 ప్లస్ 375 అంటే 456 వస్తుంది. 456 మైనస్ 1938. సో వాల్యూ ఎంత అవుతుందంటే నెక్స్ట్ స్టెప్లో మైనస్ 1482 అయితే వస్తుంది. 82 నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 7th క్వశ్చన్ 151 ఇంటూ 19 ప్లస్ 543 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ అలా మనకి ఎక్స్ప్రెషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏదైతే కరెక్ట్ అవుతుందో చూడాలి. సో 151 ఇంటూ 19 అంటే మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇక్కడ 2869 అయితే వస్తుంది. ఫస్ట్ వన్ 2869 ప్లస్ 543 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ 476 డివైడెడ్ బై 34 యొక్క వాల్యూ ఎంత అవుతుందో చూసుకున్నట్లయితే అండ్ మైనస్ 2. సో 476 డివైడెడ్ బై 34 అంటే 14 మైనస్ 2 ప్లస్ 68% కాబట్టి ఆఫ్ మన క్వశ్చన్ మార్క్ ఇంకా తెలియదు కాబట్టి 68% అనేది రిమైనింగ్ యాస్టీస్గా ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది 2869 ప్లస్ 543 అంటే 3412 అయితే వస్తుంది. 3412 ఈజ్ ఈక్వల్స్ టు 12 ప్లస్ 68%. 8%. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది ఇక్కడ మనకి ఈ 12 ఏదైతే ఉందో దాన్ని ఇటుపక్కకి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మనం తీసుకురాగా మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే 3000 అంటే మైనస్ అవుతుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ మైనస్ అవుతుంది కాబట్టి సో 3412 నుంచి 12 తీసేస్తే 3400 అనేది మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 68% అనేది మనకి ఇంకా ఉంది. అండ్ ఇక్కడ 68% ఈజ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ కాబట్టి సో ఇప్పుడు సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే 3400 డివైడెడ్ బై ఈ 68% అనేది ఇటు పక్కకు వస్తే డినామినేటర్ వాల్యూ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ బికాస్ ఇక్కడ మనకి ఆఫ్ అంటే ప్రొడక్ట్ కాబట్టి. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 68% అంటే 0.68 అంటే మనకి వాల్యూ అనేది
ఇక్కడ 5000 అయితే వస్తుంది అనమాట. 5000 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ అనేది 5000. సో ఆప్షన్లో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 19 into root over 121 plus 65% of 4500 is equals to 25% of 80 plus 155.7 of క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్లో మనకి సింపుల్గా ఇక్కడ 19 into 121 root over 121 into 11 plus 65% of 4500 అంటే సింపుల్గా ఇంటూ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఇంటూ రాద్దాం. ఎయిటీ ప్లస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ స్టెప్లో 19 into 11 అంటే మనకు వచ్చే వాల్యూ 209. 11తో చాలా సింపుల్గా మనం మల్టిప్లై చేయొచ్చు ఏ వాల్యూ అయినా. సింపుల్గా ఎలా అంటే 9 అనేది యాష్ తీసుకొస్తుంది. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ యొక్క సమ్ ఎంత అవుతుందో చూడండి, 10 అవుతుంది కాబట్టి 0 అనేది మిడిల్లో ఉంటుంది ఆన్సర్లో. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 1 అనేది మళ్ళీ ఆన్సర్లోకి తీసుకొని ఇందాక మనకి 10లో మిగిలిపోయిన 1ని ఈ 1కి యాడ్ చేస్తే 2 కాబట్టి 209 ప్లస్ 65% ఆఫ్ 4500 అంటే 2925 వాల్యూ అవుతుంది. సో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట మనకి సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్కి. నెక్స్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 25% ఆఫ్ 80 అంటే సింపుల్గా 20 అయితే అవుతుంది. ప్లస్ 155.7 ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ 209 ప్లస్ 2925 వాల్యూ 3134 వాల్యూ అవుతుంది. 3134 ఈ రైట్ సైడ్లో ఉన్న 20 అనేది లెఫ్ట్ సైడ్కి తీసుకువస్తే -20 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 155.7 ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనకి 3134 -20 అంటే 3114 ఈజ్ ఈక్వల్స్ టు 155.7 ఆఫ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందంటే సింపుల్గా ఈ 155.7 అనేది మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకురాగా మనకి 3114 డివైడెడ్ బై 155.7 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ 20 అయితే వస్తుంది. సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ సి 20 అనేది ఈ క్వశ్చన్ నెంబర్ 8 యొక్క ఆన్సర్. 9th క్వశ్చన్లో 23 ఆఫ్ 4900% ప్లస్ 135% ఆఫ్ 8100 ఈజ్ ఈక్వల్స్ టు 34 into 13% ఆఫ్ 5500 ప్లస్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకి 23 ఆఫ్ 4900% అంటే ఎంత వాల్యూ వస్తుందంటే అప్రాక్స్ మనకి 1127 అయితే వస్తుంది. అంటే 1127 అయితే వస్తుంది. నెక్స్ట్ 135% ఆఫ్ 8100 అంటే 10,000
10,000 నెక్స్ట్ 935 అయితే వస్తుంది ఈక్వల్స్ టు 34 ఇంటూ 13% ఆఫ్ 5,500 అంటే 715 అయితే వస్తుంది ప్లస్ క్వశ్చన్ మార్క్. సో ఈ టూ వాల్యూస్ని యాడ్ చేయండి. 10,935 ప్లస్ నెక్స్ట్ టైం వచ్చింది 1127ని యాడ్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వాల్యూ ఎంత అవుతుందంటే రెండు యాడ్ చేస్తే మనకి 12,062 అయితే వస్తుంది. నెక్స్ట్ 34 ఇంటూ 715 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0 1 3 4 2 24,310 అయితే వస్తుంది ప్లస్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. సో క్వశ్చన్ మార్క్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రైట్ సైడ్ వాల్యూ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ కింద మనం సెండ్ చేస్తే మనకి నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో అండ్ ఇక్కడ ఉన్న పాజిటివ్ వాల్యూ 12,062. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ 12,200 నెక్స్ట్ 48 అయితే వస్తుంది. 12,248. సో ఫైనల్గా మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 10th క్వశ్చన్లో 33 ఇంటూ √49 ప్లస్ 50% ఆఫ్ 5,700 ఈజ్ ఈక్వల్స్ టు 25% ఆఫ్ √196 ప్లస్ 72 ప్లస్ 150 ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ సింపుల్గా ఈ వాల్యూ ఎంత అవుతుంది 7 అయితే అవుతుంది. నెక్స్ట్ √196 అంటే మనకి 6 అండ్ ఇది 3 అంటే 36. సో సింపుల్గా ఇక్కడ చూద్దాం 33 ఇంటూ √49 అంటే 7 కాబట్టి సో 33 ఇంటూ 7 అంటే మనకి 132 సో 231 ప్లస్ 50% ఆఫ్ 5,700 అంటే సింపుల్గా 2,850. నెక్స్ట్ 25% ఆఫ్ 36 అంటే ఎంత వస్తుంది 9 అయితే వస్తుంది ప్లస్ 72 అంటే 81 అంటే సింపుల్గా నెక్స్ట్ స్టెప్లో 231 ఈ టూ వాల్యూస్ 33 ఇంటూ 7 ప్లస్ 50% ఆఫ్ 5,700 అంటే మనకి 2,850 వస్తుంది ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 72 అంటే 81 అంటే 25% ఆఫ్ 36 అంటే 9 ప్లస్ 72 అంటే 81 ప్లస్ 150 ఆఫ్ క్వశ్చన్ మార్క్. సింపుల్గా నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందంటే ఇక్కడ ఈ టూ వాల్యూస్ యాడ్ చేయండి. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ 81 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకి ఏమవుతుందో చూద్దాం. సో 231 ప్లస్ 2,850 ఒక వాల్యూ ఎంత అవుతుందంటే 1803 అంటే 3,081 అయితే అవుతుంది. మైనస్ ఈ 81 ఇటు పక్కకి తీసుకొస్తున్నాం కాబట్టి మైనస్ 81 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 150 ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో ఈ వాల్యూ ఎంత అవుతుందంటే సింపుల్గా 3,000 అయితే అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 150 ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 3,000 ఇంటూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి 150 అనేది వస్తే డినామినేటర్ వాల్యూ అవుతుంది కాబట్టి సో 3,000 బై 150 అయితే అవుతుంది. సో 0 గెట్స్ క్యాన్సిల్. 300/15 యొక్క వాల్యూ ఎంత అంటే సింపుల్గా 20 అయితే అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఇక్కడ 20 వస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 11th క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ పర్సెంట్ ఆఫ్ 550 ఇంటూ 3/5 ప్లస్ √196
625 is equals to 28.75% of 630 plus 10. సో ఈ వాల్యూ సింపుల్గా మనకి 25 అని తెలుసు. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ పర్సెంట్ అంటే క్వశ్చన్ మార్క్ బై 100 అంటే సింపుల్గా 3/5 అంటే 0.6. సో ఈ రెండు మల్టిప్లై చేయగా మనకి 330 వస్తుంది. అంటే సింపుల్గా క్వశ్చన్ మార్క్ ఇంటూ 330/100 ప్లస్ ఈ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ వాల్యూ మనకి 28.75% ఆఫ్ 630 ఒక వాల్యూ ఎంత అవుతుందంటే 180 అవుతాయి. అంటే 180 అవుతుంది ప్లస్ 10. సో ఈ రెండు కలిపితే 190 అండ్ ఈ 25 ఎట్ సైడ్ మనం సెండ్ చేద్దాం. సో ఇంటూ 33/10 ఈజ్ ఈక్వల్స్ టు 190 మైనస్ 25. ఈ వాల్యూ మనకి 165 అవుతుంది. అండ్ ఈ 10 అనేది మనకి రైట్ హ్యాండ్ సైడ్ సెండ్ చేస్తే మనకి ఇంటూ అవుతుంది కాబట్టి 165 ఇంటూ 10 అంటే 1650 అంటే 650 అవుతుంది. బై ఈ 33 అనేది మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ మనం సెండ్ చేస్తే మనకి డినామినేటర్ వాల్యూ అవుతుంది కాబట్టి సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1650/33. సో వాల్యూ ఎంత అవుతుందంటే అప్రాక్స్గా మనకి ఇక్కడ 1650/33 అంటే ఆల్మోస్ట్ 50 అయితే వస్తుంది. సో ఆప్షన్లో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 12th question, √3136 of 7 minus √529 into √225 plus question mark is equals to √2500. సో ఇక్కడ సింపుల్గా మన స్క్వేర్స్ తెలిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో √3136 అంటే సింపుల్గా మనకి ఇక్కడ 6 అండ్ నెక్స్ట్ 5 అంటే 56 యొక్క స్క్వేర్ వాల్యూ అనమాట. సో 56 ఇంటూ హాఫ్ అంటే 7 ఇంటూ 7 కాబట్టి మైనస్ √529 యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 23 అయితే అవుతుంది. ఇంటూ 225 అంటే √15 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ 50 అయితే వస్తుంది. 56 ఇంటూ 7 యొక్క వాల్యూ 392 అయితే వస్తుంది. మైనస్ 23 ఇంటూ 15 అంటే వాల్యూ 345 అయితే వస్తుంది. ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 50. నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందంటే 47 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 50. 47 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 50. సో నెక్స్ట్ స్టెప్లో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 50 మైనస్ 47. సో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఇక్కడ 3 అయితే అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 35% of 1900 plus 73% of 7400 plus 43% of 1700. సో క్వశ్చన్లో క్లియర్గా మనకి డేటా అయితే ఇవ్వడం జరిగింది. 35% ఆఫ్ 1900 అంటే సింపుల్గా 35 ఇంటూ 19 ప్లస్ 73 ఇంటూ 74 ప్లస్ 43 ఇంటూ 17 కింద మనం తీసుకోవచ్చు కాబట్టి సింపుల్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఎందుకనంటే 35% అంటే మనకి సింపుల్గా 35/100 ఆఫ్ అంటే ఇంటూ కాబట్టి సింపుల్గా ఈ విధంగా అనమాట 1900 కాబట్టి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 35 ఇంటూ 1900 కాబట్టి మనం డైరెక్ట్గా అలా తీసుకుంటున్నాం అనమాట. సో డైరెక్ట్గా మనం 35 ఇంటూ 19
ప్లస్ 73 ఇంటూ 74 ప్లస్ 43 ఇంటూ 17 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో 35 ఇంటూ 19 యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే సింపుల్గా ఇక్కడ మనకి 665 అయితే అవుతుంది. ప్లస్ 73 ఇంటూ 74 2 కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ చాలా సింపుల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ 5402 అయితే వస్తుంది. ప్లస్ 43 ఇంటూ 17 యొక్క వాల్యూ ఇక్కడ మనకి 731 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో వీటన్నిటిని మనం యాడ్ చేయగా మనకి 6000 ఎంత వస్తుందంటే 798 అయితే వస్తుంది. 6798 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఇదే మనకి ఆన్సర్ 6798 ఆప్షన్ బిలో ఉందన్నమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి. 14th క్వశ్చన్. ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి. సో ప్రాపర్ ఫ్రాక్షన్ కింద మనం కన్వర్ట్ చేసుకుందాం. 14th క్వశ్చన్లో ఫస్ట్ది ప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకుంటే అంటే 9 2 are 18 ప్లస్ 1 19/9 ఇంటూ 20/19 డివిజన్ ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని మనం ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకొని రివర్స్ చేద్దాం. సో అప్పుడు మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి సో సింపుల్గా ఇక్కడ నార్మల్గా అయితే 7/3 వస్తుంది. 7/3 మల్టిప్లికేషన్ కింద మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి 3/7 కింద కన్వర్ట్ అవుతుంది. మైనస్ 1/2 మైనస్ 3/2 వాల్యూ అయితే వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనకి 19 క్యాన్సిల్, 3 1s 3 3s, ఇంకా మనకి సో ఫైనల్గా మనకి ఇక్కడ 20/21 అయితే వస్తుంది. 20/21 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ మైనస్ 3/2. సో మనకి ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ -3/2 ఉందో అది మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ కింద మనం తీసుకుంటే 20/21 మైనస్ 1/2 ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఈ 2 వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి 1 అయితే వస్తుంది. 1 అయితే వస్తుంది. సో అది +1 అయితే వస్తుంది. సో 20/21 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. అంటే మనకి 41/21 వచ్చింది. కానీ ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. 15th క్వశ్చన్. 5555 divided by 55 plus 4096 divided by 64 plus 850 divided by 25 is equals to question mark -1. సో ఇక్కడ మనకి సింపుల్గా 5555 divided by 55 అంటే 101 అయితే వస్తుంది. ప్లస్ 4096 divided by 64 అంటే సింపుల్గా 64 అయితే వస్తుంది. ప్లస్ 850 divided by 25 అంటే మనకి 34 అయితే వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ -1. సో ఆ -1 ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కింద మనం తీసుకొస్తే అంటే 101 ప్లస్ 64 ప్లస్ 34 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. బికాస్ -1 కాస్త పాజిటివ్ అవుతుంది కాబట్టి +1. సో నెక్స్ట్ స్టెప్లో మొత్తం యాడ్ చేస్తే మనకి 200 అయితే వస్తుంది కాబట్టి సో క్వశ్చన్ మార్క్ ఇక్కడ వాల్యూ 200 అంటే ఆప్షన్ డి. సో ఇలా మనం చేయాలన్నమాట. ఇక్కడ దాకా మనం పార్ట్ 1లో
15 క్వశ్చన్స్ ఆఫ్ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ని అయితే మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ పార్ట్లో ఇంకొన్ని క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.